హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ బై గ్రీష్మా. సో ఈరోజు ఏంటంటే నేనైతే ఇంటికి వెళ్తున్నాను. సో ఎందుకు ఏంటి అనేది ప్రజెంట్ అయితే సస్పెన్స్. సో నేను జర్నీ ఎలా చేస్తున్నాను, ఎలా వెళ్ళాలి అనేది నేను బ్లాగ్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ రెడీ అయ్యి వస్తాను. బాయ్. ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. సో ప్రజెంట్ టైం ఏమో 12:51 అవుతుంది. నాకు బస్సు వచ్చేసి 2:15కి అయితే ఉంది. సో నేను ఒక 20 మినిట్స్లో లంచ్ చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. సో నా ప్లేస్ నుండి అండలేకు ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో నేను ఆంధ్ర బార్డర్ నుండి ఒక 5 కిలోమీటర్స్ అవే, బట్ ఒడిస్సా స్టేట్లో ఉంటున్నా అని చెప్పాను. సో ఈ నుండి నేను వెళ్ళాలి అని అంటే ఒక 15 to 20 మినిట్స్ అయితే అవుతుంది. సో త్వరగా రెడీ అయిపోయి తినేసి స్టార్ట్ అవ్వాలి. సో నేనైతే బస్లో వెళ్తున్నాను. ప్లేస్ వచ్చేసి పాతపట్నం. ఇది ఆంధ్ర బార్డర్ లాస్ట్ విలేజ్ అన్నమాట. పాతపట్నం టు హైదరాబాద్ అయితే వెళ్ళాలి ప్రజెంట్. సో తొందరగా రెడీ అయిపోదాము. సో రెడీ అయితే అయిపోయాను. ఇప్పుడు త్వరగా లంచ్ చేసేసి రూమ్లో నుండి స్టార్ట్ అయిపోవాలి. నా లగేజ్ ఇదే, ఇది ఒక బ్యాగ్, ఇది ఒక బ్యాగ్. సో ప్రజెంట్ అయితే ఇది. బాయ్ విక్కీ, బాయ్. బాయ్. మిస్ యూ. మిస్ అవుతావా? అవును. బాయ్. ఇప్పుడైతే రూమ్లో నుండి స్టార్ట్ అయిపోయాము. సో నన్నైతే నా ఫ్రెండ్ డ్రాప్ చేస్తుండు స్కూటీ మీద. సో నేనైతే ఎక్కువ లగేజ్ తీసుకొని వెళ్ళట్లేదు, ఒకటే బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను. ఎందుకు అని అంటే ఇంట్లో ఆల్రెడీ బట్టలు ఉంటాయి, అండ్ ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ కొత్త బట్టలే వేసుకునేది. అండ్ మళ్ళీ వచ్చేటప్పుడు అయితే రిటర్న్లో లగేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, లైక్ పికిల్స్ లేదా స్నాక్స్ ఇలాంటివి ఏమైనా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను కొన్ని బస్సులో తినడానికి స్నాక్స్ తీసుకోవడానికి అయితే మార్ట్కి వచ్చిన, కానీ ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. హైడ్ అండ్ సీక్ అయితే ఒకటి తీసుకుంటా. అండ్ నెక్స్ట్ స్నాక్స్లో చిన్న ప్యాకెట్లు కారా. స్నాక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. సో నేను ఆల్రెడీ లంచ్ అయితే చేసేసాను. సో డిన్నర్కి ఎక్కడైనా మధ్యలో ఆగినప్పుడు డిన్నర్ చేస్తాను. సో నాది నార్మల్గా నైట్ జర్నీ కాబట్టి నేను ఎక్కువ ఫుడ్ అయితే క్యారీ చేయట్లేదు. సో ఎర్లీ మార్నింగే నేనైతే దిగిపోతాను. సో ఇది ఇప్పుడు ఎంటర్ అవుతుంది అయితే ఆంధ్ర ఒడిస్సా బార్డర్. సో ఇక్కడ ఒడిస్సాలో వచ్చేసి పర్లకిముడి అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి పాతపట్నం లాస్ట్ విలేజ్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా కాలేజ్ నుండి 5 కిలోమీటర్స్ ఉంటుంది ఆంధ్ర ఒడిస్సా బార్డర్ అని. ఇదే ఆ బార్డర్. సో ఇక్కడ ఈ బార్డర్ నుండి పాతపట్నం నుండి హైదరాబాద్కి అయితే చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ట్రావెలర్లోనే వచ్చాను. ఇక్కడ దిగి మళ్ళీ ఇక్కడ నుండి కాలేజ్కి వెళ్ళాను. ఇక్కడ చాలా ట్రావెలర్స్ కనిపిస్తాయి చూడండి. సో అందులో నేనైతే సరస్వతి ట్రావెల్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఆ జర్నీ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ టైంకి కూడా రీచ్ అయిపోతాము. బాయ్.
అంకుల్ జరగారు ఒకసారి. నా సీట్ అయితే బాయ్. నేనైతే పాతపట్నం నుండి స్టార్ట్ అయిపోయాను. అండ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ట్రావెల్స్ గురించి చెప్తానని చెప్పేసి. సో నేనైతే బస్కి అయితే వస్తున్నాను పాతపట్నం టు హైదరాబాద్. సో నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి పాతపట్నం నుండి హైదరాబాద్కి. సో నేనైతే సరస్వతి ట్రావెల్స్ అనేది చూజ్ చేసుకున్నాను. సో ఇలా ఉంటాయి సీట్స్ అయితే. అండ్ ఇది అప్పర్ అండ్ లోవర్ అయితే కింద సీటింగ్వి ఉంటాయి. ఇది సీటర్ కమ్ స్లీపర్. సో ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ట్రస్ట్ వర్తి. అండ్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ మీరు వేరే ట్రావెల్స్ అయితే చూసుకుంటే కొన్ని కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి అండ్ ఫెసిలిటీస్ కూడా అంతనైతే మంచిగా ఉండవు. సో నేనైతే ప్రతిసారి ఈ ట్రావెలే ప్రిఫర్ చేస్తాను. సో ఈసారి ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే ఒకసారి సరస్వతి ట్రావెల్స్ కూడా ట్రై చేయండి, తెలుస్తుంది. సో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ డ్యామ్ అయితే నేను వెళ్తున్నప్పుడు మధ్యలో కనిపించింది అండ్ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంది. అండ్ అటు సైడు వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఫోన్లో అంతా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ డైరెక్ట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ నేను వస్తున్నప్పుడు కూడా అసలు మౌంటైన్స్ ఆ వ్యూ అయితే చాలా చాలా డెడ్లీ కాంబినేషన్. చాలా బాగా అనిపించింది నాకైతే జర్నీ. వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడ నుండి. సిక్స్ అవర్స్ కంటిన్యూస్ ట్రావెల్ చేశాక అన్నవరం దగ్గరలో అయితే బస్ అయితే ఆపారు డిన్నర్ కోసము. సో నేనైతే డిన్నర్ చేసి కొంచెం సేపు అలా బయట వాకింగ్ అయితే చేశాను. సో జర్నీ అయితే బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. గైస్ నాకైతే నిద్ర రావట్లేదు అస్సలే. చాలా ట్రై చేస్తున్నా బట్ అయినా నిద్ర రావట్లేదు. బస్లో అయితే అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు. నేనేమో కొంచెం సేపు బిగ్ బాస్ చూసిన అండ్ కొంచెం సేపు మూవీ చూసిన బట్ అయినా నిద్ర పోనీకి ట్రై చేస్తే నిద్రనేమో రావట్లేదు. సో ప్రజెంట్ అయితే నేను రాజమండ్రి దాటిన అండ్ నెక్స్ట్ ఏమో విజయవాడ స్టాప్ ఉంది. సో ఇక్కడ నాకైతే ఆకలి అవుతుందని చెప్పేసి నేను లేస్ ప్యాకెట్ ఓపెన్ చేసిన. సో ప్రజెంట్ టైం ఏమో 11:35 ఏమో అవుతుంది. నేనైతే ఇప్పుడే బస్ దిగిన. సో నేను అనుకున్న టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నన్నైతే దింపారు. సో ఇక్కడ నుండి నేను ర్యాపిడో బుక్ చేసుకొని చెర్లపల్లి పోతున్నా. ఎందుకు అని అంటే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ వ్లాగ్లో, సస్పెన్స్ అయితే ఉంది ఎందుకు ఏంటి అనేది. సో నెక్స్ట్ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇప్పుడే స్టార్ట్ అయిన ఇక్కడ. సో ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే ఒక 1 hour అయితే అవుతుంది. చూద్దాము మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చిన అండ్ మా వాళ్ళు అయితే అసలు నైట్ స్టార్ట్ అయినప్పుడు కాల్ చేశారు. మళ్ళీ అసలు నేను ఎక్కడున్నా ఏంటి వచ్చానా లేదా అని ఒక్కరు కూడా కాల్ చేయలేదు. సో నేను కూడా వాళ్ళకి కాల్ చేయకుండా డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాను. చూద్దాము మా వాళ్ళు ఇంకా లేసారో లేవలేదో. ఫస్ట్ అయితే మా ధన్వి పాపని అయితే చూసేయాలి ఏం చేస్తుందో ఎలా ఉందో. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్ అందరికీ.